మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, 2024 లెంట్ ప్రారంభించుకోవడానికి ప్రభు చక్కటి సమయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. భస్మ బుధవారంతో ప్రారంభింపబడి పరిశుద్ధ పునరుద్ధానంతో ముగించేటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి పునరుద్ధాన శక్తిని మనకిచ్చేటువంటి ఈ లెంట్ కాలం మనకి ఎంతో ఆశీర్వాదకరము అనే విషయాన్ని మీరు మొదటిగా గమనించాలి. ప్రియులారా, లెంటు చేయొద్దని, లెంటు ఒక ఆచారమని, బైబిల్లో లేదని రకరకాల ప్రశ్నలు అనేక మంది మనల్ని వేసి దేవునికి దూరపరచాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి అలాంటి ప్రలోభాలకు మీరు లొంగి దేవునికి దూరంగా ఉండద్దు అని మిమ్మల్ని ఆత్మీయంగా హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రియులారా, లెంట్ అనేది ఒక చిగురు అని, లెంట్లో మనం ఎలాగున మనల్ని మనం కట్టుకోవాలి, ధైర్యపడాలి, ముందుకు వెళ్ళాలనే విషయాలన్నీ కూడా గడిచిన వీడియోలో లేకపోతే గడిచినటువంటి వర్తమానంలో మీకు నేను తెలియజేశాను. ఈరోజు భస్మ బుధవారముతో ప్రారంభించబడేటువంటి లెంటు మనకి ఇవ్వబడిన అంశాల ఆధారంగా ప్రతిరోజు కూడా ధ్యానాలు మనం చేద్దాం. భస్మ బుధవారము అనేది మనము మఠలాదివారము నాడు జయోత్సగానాలను క్రీస్తు ప్రభు యొక్క జయాన్ని తెలియజేస్తూ మట్టలతో ఊరేగింపబడిన తర్వాత ఆ మట్టలను అన్నిటిని ఒక చోట చేర్చి అవి దేవుని మందిరములో ఉంచిన ఆ మట్టలు భస్మ బుధవారం నాటికి వాటిని కాల్చి బూడిద చేసి ఆ బూడిదను సిలువ మీద నుదుటిపై సిలువగా ధరించడం అనేది ఒక పద్ధతిగా అనేక సంఘాల్లో జరుగుతూ ఉంటుంది. అయితే ప్రియులారా, బూడిద అనేది, భస్మము అనేది కేవలము అది పశ్చాత్తాపానికి సాదృశ్యంగా లేక తగ్గింపుకు సాదృశ్యంగా చూడాలే కానీ దాని ఆచారము అని ఏమాత్రము భావించరాదు. ఈ భస్మ బుధవారంతో ప్రారంభించబడేటువంటి లెంట్ కాలం, వసంతకాలంగా పిలువబడేటువంటి లెంట్ కాలం 40 రోజులు జరుగుతూ ఉంటుంది. ఈ 40 రోజులు కూడా మనము దేనికి సాదృశ్యంగా చూడొచ్చు అనంటే, క్రీస్తు ప్రభు వారు ఉపవాసం కానీ, మోషే దేవుని పర్వతం మీద 40 దినాలు గడిపినటువంటి సందర్భం కానీ, ఏలియా కానీ, లేకపోతే ఇశ్రాయేలీలు కానీ వారి ప్రయాణము, ఇలాగ అనేక సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో 40కి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. ఆ క్రమంలో 40 అనే దానిని మన చర్చ్ ఎల్డర్స్, మన యొక్క సంఘ పితరులు ఈ క్రమాన్ని ఏర్పాటు చేశారు అనే విషయాన్ని మొదటిగా తలంచాలి. రెండవదిగా, ఈ యొక్క లెంట్ కాలంలో మనం అనుకోవచ్చు, ఈ సరైన ఆర్డర్ యేసుప్రభు వారు ఉపవాసం ఉండడానికి ముందు లేకపోతే యేసుప్రభు వారు ఉపవాసం ఉన్న తర్వాత కానీ ఈ పరిశుద్ధమైనటువంటి లెంటు ఆ సంఘటనలు ఏమీ లేవు కదా, ఇప్పుడు మనం ఎలా చేస్తున్నాము అనే ఆలోచన కూడా మీకు రావచ్చు. మట్టల ఆదివారం నుండి మరొకసారి గమనించాలి, మట్టల ఆదివారం నుండి పునరుద్ధానం వరకు కూడా క్రమముగా జరుగుతూ ఉన్నటువంటి ఈ క్రమాన్ని, పరిశుద్ధ వారాన్ని మనకి 40 రోజులు మిగిలిన దినాలను ఆ పరిశుద్ధ వారానికి జోడించి యేసు ప్రభుల వారు ప్రారంభంలో తన యొక్క సేవా జీవితంలో ప్రారంభములో ఆయనున్న ఉపవాసాన్ని దానికి జోడించడం జరిగింది. సిలువను శ్రమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మానవుడు మరింత దగ్గరగా దేవునికి చేరతాడనే నమ్మకంతో మన పితరులు ఈ అలవాటును క్రమంగా ప్రతి సంఘాల్లో ఏర్పాటు చేసుకోవాలని, సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలని వారు దీనిని ప్రవేశపెట్టారు. ఒక మనిషి మరణం లేకపోతే మనిషి యొక్క మరణ క్రియ మనిషిని ఇంకొక మనిషి యొక్క జీవితాలకు ఎంతో ప్రభావితం చూపుతుంది అనే విషయాన్ని కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభుల వారు మరణాన్ని గురించి, ఆయన శ్రమను గురించి, పునరుద్ధానం గురించి, క్రీస్తు తత్వం, క్రైస్తవ్యం అనేది ఆ మార్గము, ఈ క్రీస్తు జనన, ఆయన శ్రమ, మరణ, పునరుద్ధానం ఇవన్నిటిలో కూడా పునరుద్ధానాన్ని ఆధారం చేసుకుని కట్టబడిన సంఘం గనక దీనికి ఎంత ప్రాధాన్యతను ప్రాముఖ్యతను ఇవ్వటం అనేది చరిత్రలో మనం చూస్తాం. అయితే ఇక్కడ మరొక ప్రశ్న మనందరికి వస్తూ ఉంటుంది. ఈస్టర్ ప్రతిసారి మారిపోతుంది ఎందుకు అనే ఆలోచన కూడా మనకి రాక మానదు. ఎందుకనంటే ఈస్టర్ అనేది మార్చ్ 21వ తారీఖు తర్వాత
వచ్చే ద ఫస్ట్ సండే ఆఫ్టర్ పాస్కల్ ఫుల్ మూన్ అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క పాస్కల్ ఫుల్ మూన్ ఎప్పుడైతే వస్తుందో ఆ వచ్చినటువంటి మూన్ ఫాలోయింగ్ సండే మనకి ఖచ్చితంగా ఈస్టర్గా నిర్ధారిస్తారు. ఎందుకు మార్చి 21 పెడుతున్నారు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఫిక్స్డ్, అది ఆ రోజు చేయబడినటువంటి మార్చ్ ఎక్వినాక్స్ అనే దానిని, అంటే లూనార్ చంద్రగ్రహణాన్ని ఆధారంగా చేయబడినటువంటి క్రమంలో దేవుడు ఆ రోజుల్లో ఇచ్చినటువంటి క్రమములన్నిటినీ ఆలోచన చేసి జూయిష్ జ్ఞానులు లేకపోతే మత పెద్దలు పూర్వీకులందరూ కూడా దాన్ని ఆధారం చేసుకుని పాస్కల్ ఫుల్ మూన్ ఆధారం చేసుకుని ఈ యొక్క ఈస్టర్ డేట్ని నిర్ణయించడం జరుగుతుంది. అక్కడ నుంచి వెనక్కి ఆదివారాలు మినహాయించి 40 రోజులు క్యాలిక్యులేట్ చేసి భస్మ బుధవారం డేట్ అనేది ఏర్పాటు చేస్తారు. ఇది ఈస్టర్ యొక్క క్రమం. అలాగా దీన్ని చేయడం మనం చూస్తాం. దీన్ని ఉపవాసంతో చేస్తాము. ఉపవాసం అంటే ఉపా ప్లస్ వాసము, దేవునికి దగ్గరగా ఉండడం అనే అర్థాన్ని మనం గమనించాలి. అంతే తప్ప 40 రోజులు ఫాస్టింగ్ అని చెప్పి మనకు నచ్చినట్టుగా జీవించడం కాదు. అది దేవునికి ఏమాత్రము ఇష్టమైన ఉపవాసము కానే కాదు. ప్రియులారా, ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యెషయా గ్రంథము 59వ అధ్యాయం 12 నుండి 21, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 10, లూకాసు వార్త 6వ అధ్యాయము 20 నుండి 49 వరకు, ఉత్తర ప్రత్యుత్తర కీర్తన 28వ కీర్తన. ఈ భాగాల ఆధారంగా మనకి ఇవ్వబడిన అంశము రిక్తుడను, ఎంటీ హ్యాండెడ్. రిక్తుడను, ఎంటీ హ్యాండెడ్ అనే అంశంలో మనం గమనించినప్పుడు ఏమీ లేని తత్వము, ఏమీ లేనివానిగా ఉండటము. ఇక్కడ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ అంశాన్ని బట్టి మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మొదటిగా యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12 నుండి 21 వచనాల ఆధారంగా మనం నేర్చుకోవాల్సింది, మన హృదయంలో ఏమీ లేకుండా చేసుకోవాలంటే పాపము లేకుండా చేసుకోవాలి. నీ హృదయాన్ని రిక్తునిగా, అంటే ఏమీ లేని దానిగా, రిక్త హస్తములతో లేకపోతే రిక్త హృదయాలతో, పాపము లేనటువంటి రిక్త మనస్సుతో, ఈ 3 ఆలోచనలు మన జీవితంలో ఎప్పుడు కూడా దేవునితో పెనవేసుకునేలా చేస్తూ ఉంటుంది. రిక్త హృదయము అంటే మన హృదయంలో ఎలాంటి పాపము లేకుండా మనం జీవించాలి. నీ పాపాలని నువ్వు ఒప్పుకోవాలి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనంలో 3వ లైన్లు అంటాడు, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. 12, 13 2 వచనాల్లో కూడా మీరు ఆలోచన చేస్తే వారు ఏ తప్పులు చేశారో అవన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నారు. ఒప్పుదల అనేది చాలా ప్రాముఖ్యం. ఒప్పుకున్న దానిని విడిచిపెట్టాలి అని చాలా స్పష్టంగా సామెతల గ్రంథంలో మనం చూస్తాం. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఒప్పుకోవాలి పాపాలు. అలా ఒప్పుకున్నప్పుడు యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఆయన నువ్వు ఒప్పుకుంటే నిన్ను పవిత్రం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, అంత అద్భుతమైనటువంటి వాగ్దానం ఇది మనం చూడొచ్చు ఇక్కడ. నీవు ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటావో ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదము చాలా ఉన్నతంగా ఉంటుంది. మన పాపములను మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. నీ హృదయంలో ఎలాంటి పాపము లేకుండా పరిపూర్ణంగా రిక్త హృదయము, పాపరహిత రిక్త హృదయముగా మన హృదయం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. రిక్త హృదయము, పాపము లేని హృదయము నువ్వు కలిగి ఉండాలి. అది శుద్ధంగా ఉండాలి, చాలా స్వచ్ఛమైనదిగా ఉండాలి. శుద్ధ హృదయం నాకు కలిగింపచేయి ప్రభువు అని దావీదు ప్రార్థించినట్లుగా ప్రార్థించాలి. అలాంటి ప్రార్థన మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకో తెలుసా, పాపములను మనము క్షమించమని ప్రభువుని అడగకపోతే ఆ పాపమే మనలను పట్టుకుంటుంది. ద బుక్ ఆఫ్ నెంబర్స్ 32 చాప్టర్ 33 వర్స్లో మనం చూస్తాం, మన పాపం మనల్ని పట్టుకుని అంటున్నాడు. అంత మాత్రమే అది పాపము చేయబడి దానికి దాసుడని యేసు ప్రభువు వారు యోహాను సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో చెప్తున్నాడు. పాతాళం మనల్ని పట్టుకుంటుందని యోబు 24:19 చెప్తా ఉన్నాడు. పాపాలు క్షమించే అధికారం కలిగినటువంటి దేవుడు, నాకు పాప క్షమాపణ చేసే అధికారము నాకు కలదు అని మార్కు 2:10లో, మత్తయి 9:6లో, లూకా 5:24లో
యేసు స్వామి స్వయంగా చెప్తున్నాడు. అలాంటి అధికారం కలిగిన క్రీస్తు దగ్గర నీ హృదయంలో ఏ పాపమైతే దాచుకొని ఉంచుకున్నావో, బరువెక్కిపోయిన హృదయంతో ఉన్నావో, ఆ పాపం అంతా దేవుని దగ్గర వదిలిపెట్టి విడిచిపెట్టి పాపరహిత రక్త హృదయముతో ఆయన దగ్గర ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండవదిగా మనం ఉండవలసింది మన ప్రవర్తనలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నీ వదిలేసి రక్తమైనటువంటి ఆలోచన కలిగి మన హృదయంలో ఎలాగైతే పాపం తీసివేసుకుని దాన్ని రక్త హృదయంగా చేస్తున్నామో, మన ఆలోచనలో కూడా మన పొరుగువాని ఎడల అలాంటి కోపతాపాలు లేకుండా సమాధానయుక్తమైనటువంటిది రక్త ఆలోచనలు ఏమీ లేనటువంటి భావంతో శుద్ధమైన ఆలోచనలు కలిగి, పరిపూర్ణమైన ఆలోచన కలిగి మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకనంటే లూకాసు 6:20-49 వచనాలు మీరు చదివినట్లయితే ఈ అధ్యాయంలో ఈ వచనాలన్నీ కూడా పొరుగువాని గురించే మాట్లాడుతున్నాడు దేవుడు. మొదటిది నీ గురించి నీకు మాట్లాడుతూ ఉన్నాడు. నీలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన వాటిని అనేది తీసేసుకో అని చెప్తున్నాడు. ఇక్కడ పొరుగువాడు ఒకవేళ నీకు ఎలాంటి హాని తలపెట్టినా కూడా అవి నువ్వు మనస్సున పెట్టద్దు, అవి నువ్వు ఆలోచన తీసుకురావద్దు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదాన్ని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. అలా చేసినా కూడా ఇదిగో మీ ఫలం పరలోకం ముందు గొప్పదే ఉంటుంది తప్ప మీరు దానిని బట్టి మీరు వారిని ద్వేషించడం కానీ, వారిని ఎడల మీరు శాపాలు పెట్టడం కానీ ఇలాంటి ఏమీ చేయకండి. పొరుగువాని ఎడల మీరు ఎలా ఉండాలి? చాలా స్పష్టంగా క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడతారు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. చూసారా, దేవుడు చెప్తున్నటువంటి మాట ఎలా ఉందంటే, మిమ్మల్ని ఏ రీతిగా అయినా సరే వారు నిరాశపరిచినా కూడా మీరైతే ఎట్టి వారిని గూర్చైనను లూకాసు 6:35 ఏమంటున్నాడంటే, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయడి. ఇది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆలోచన. అంటే నీ హృదయంలో ఏం పెట్టుకోవద్దు, ఏ కోపాన్ని నువ్వు పెట్టుకోవద్దు. హృదయంలో నీ మనసులో ఉన్నదంతా కూడా తీసుకుని రక్త ఆలోచనలతో, కృతజ్ఞత లేని వారు దుష్టులు, వారి ఎడల కూడా నువ్వు ఉపకారము చేసేవాడిగా ఉండాలి అని చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. అలాగనే మీరు కూడా ఉన్నట్లయితే మీరు కనికరాన్ని పొందుతారు. ప్రియ విశ్వాసులారా, మరి నీవు దేవుని చేత ఎలాగున మెప్పు పొందాలని ఆలోచన నీకు కలిగి ఉంటే, రక్త ఆలోచనలు ఎలాంటివి నీ మనసులో, నీ ఆలోచనలో పెట్టుకోవద్దు. పొరుగువారి ఎడల ప్రేమను కలిగి జీవించు. పొరుగువారి పట్ల ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి నువ్వు ముందుకు వెళ్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. రిక్తుడను వీటిల్లో అంటే ఎంటీ మైండెడ్గా మనం ఉండాలి, ఎంటీ హార్టెడ్గా మనం ఉండాలి. మూడవదిగా మనం చూస్తూ ఉన్నాము, దేవుని యొక్క సన్నిధిలో మనము సమర్పించుకోవాలి, పరిపూర్ణంగా సమర్పించుకోవాలి. రిక్తుడిగా వచ్చిన యేసయ్య ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6-7 చూస్తే, విధేయత కలిగి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. అలాంటి రిక్తుడైనటువంటి యేసయ్య దగ్గరకు నువ్వు ఎలా రావాలనంటే, దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. అలా సమర్పించుకునేటువంటి ఆలోచనలో నువ్వు కలిగి ఉండాలి. పరిపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవాలి. అలాంటి రిక్తుడైనటువంటి యేసయ్యను దేవుడు ఉన్నత స్థాయిలో పెట్టాడు. అటువంటి యేసయ్యతో నువ్వు మంచి సహవాసం కలిగి ఉండాలి. ఇక్కడ మనం రక్తమైనటువంటి ఆలోచనలు, రక్తమైన హృదయం ఇక్కడ ఉండకూడదు. అంటే ఏమీ లేనటువంటి ఎంటీ మైండెడ్గా ఉండకూడదు, ఎంటీ హార్టెడ్గా ఉండకూడదు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఇక్కడ దేవుణ్ణి ఫుల్గా నీ హృదయాల్లో నింపేసుకో. రిక్తుడిగా ఉండడానికి వీల్లేదు. నువ్వు ఇక్కడ ఆయన రిక్తుడను, ఎందులో రిక్తుడను అంటే దేవుని కార్యం చేయడానికి రిక్తుడిగా మారిపోయాడు. పొరుగువాడిని ప్రేమించడంలో రిక్తుడిగా మారిపోయాడు. ఈరోజు మనం వాటిల్లో రిక్తునిగా మారాలి తప్ప దేవునితో సహవాసం కలిగినగా ఉండడానికి, ప్రభుతో సహవాసం కలిగిన వారంగా ఉండాలి. యోహాను రాసిన మొదటి అధ్యాయంలో ఆయన అంటాడు, మనము మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూసారా, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగే ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం. ఇదిగో
ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్త ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయడం. ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి పాపాలు క్షమించబడడానికి. రిక్తుడైనటువంటి క్రీస్తును మన హృదయాల్లో నింపేసుకోవాలి. అలాగ మనం నింపుకోవాలి, ఆయన్ని ఆశ్రయించాలి. ఉత్తర ప్రచుత్తర భాగం మనం చూస్తే కీర్తన 28లో చెప్తున్నాడు. అక్కడ చాలా స్పష్టమైన మాట, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచింది గనుక నాకు సహాయము కలిగెను అని చెబుతూ అంటాడు, యెహోవా నా ఆశ్రయము నా కేడము, నేను ఆయనను ఆశ్రయించేవానిగా ఉన్నాను అనే మాట ఎంత అద్భుతమైనటువంటి. ఆయన యందు నమ్మిక ఉంచటం, ఆయన ఆశ్రయించటం, యెహోవా తన జనులకు ఆశ్రయము అంటే ప్రభువుని ఆశ్రయించేటువంటి ఆ మనస్సు మనం అందరం కలిగి ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధమైన లెంట్ కాలంలో ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. యెషయా 59:16లో చెప్తున్నాడు, ఆయనే మనకు మధ్యవర్తి లేకపోయినటువంటి సందర్భంలో ఆయన మధ్యవర్తిగా మనల్ని ఏర్పాటు చేశాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2:5లో దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. అలాంటి క్రీస్తు యేసు అయినటువంటి ప్రభువును నీవు నేను అంగీకరించాలి. ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఆయన దగ్గర మన పాపములు ఒప్పుకోవాలి. ఆయన దగ్గర మన ఆలోచనలన్నింటినీ వదిలిపెట్టేయాలి. అలాగున మనం కలిగి ఉన్నప్పుడు 3 విషయాలు జ్ఞాపకం చేశాను. ఒకటి, మనము మన హృదయంలో ఉన్న పాప భారం అంతా తీసేసుకుని రిక్త హృదయంతో ఉండాలి. రెండవది, మనం ఆలోచనలో పొరుగువాని ఎడల వ్యతిరేకత ఆలోచన ఏదైనా బాధ దుఃఖం ఏమున్నా వాటన్నిటిని తీసేసుకునే రిక్త ఆలోచనతో ఉండాలి. మూడోది, రిక్తునిగా నీ కొరకు నా కొరకు పునరుద్ధానుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అలాంటి క్రీస్తును నీ హృదయంలో నింపుకొని ఆయనతో సహవాసం కలిగి నువ్వు ముందుకు వెళితే దేవుడు నిన్ను మామూలుగా ఉంచుడు, ఉన్నతమైన ఆశీర్వాదం చేస్తాడు. ప్రభు కొరకు రిక్తునిగా మారినటువంటి పురుషోత్తం చౌదరిని చూడండి. ఉన్న పాటను వచ్చుచున్నాను నీ పాద సన్నిధికో రక్షకాన్ని కీర్తన రాశాడు. ఆయన కవి సార్వభౌముడిగా రూపాంతరం చెందాడు. సమస్తాన్ని వదిలేసుకున్నాడు, లోకాన్ని వదిలేసుకున్నాడు, తన యొక్క హృదయంలో ఉన్న ఆ విగ్రహారాధన వదిలేసుకున్నాడు. అన్నిటినీ వదిలేసుకుని దేవుణ్ణి తన హృదయం నిండా నింపుకున్నాడు. తత్ఫలితం ఎంతో ఆశీర్వదింపబడ్డాడు. ఈరోజు నీవు నీ కుటుంబం అలా ఆశీర్వదింపబడాలంటే దేవుని కొరకు అలా నిలబడాలి. రిక్తుడిగా మారిన యేసయ్యను నీ హృదయంలో నింపుకో, ఆయనతో సహవాసం చేయి, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడానికి వందనాలు. ఈ బూడిద బుధవారం బిడ్డలు నీతో సహవాసం పొందుకోవడానికి, అన్యోన్య సహవాసం పొందడానికి హృదయంలో ఉన్నటువంటి ప్రతి పాప భారాన్ని తీసివేయండి. వారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచన తొలగించి సమాధానము, సంతోషము, ఐక్యత బిడ్డలకు దయచేసి కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించును గాక. ఆమేన్.